షాడో గురించి ఇంకా మాట్లాడటం కంటే చూపించడం మిగిలింది. హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు విక్టరీ వెంకటేష్ గారు టు యాక్సెప్టింగ్ మీ టు డైరెక్ట్ హిమ్, అండ్ ఇట్స్ అన్ ఆనర్ ఆయనతో వర్క్ చేయటం. ఆయన ఒక యాక్టింగ్ డిక్షనరీ, ఫుల్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ. ఈ కళను నిజం చేసిన కోనా వెంకట్ అండ్ గోపీ మోహన్ నాకెప్పుడు పెద్ద సపోర్ట్గా ఉండి ఈ కథలో ఏది చేయాలి ఏది చేయకూడదని నాకు బిగ్ సపోర్ట్. వాళ్ళిద్దరూ డే అండ్ నైట్ ఇంక్లూడింగ్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతున్నది. సినిమా ఏ రకంగా రావాలి, ఏది జనాలకు నచ్చుతుంది అనేది వాళ్ళిద్దరు నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ వెంకటేష్ గారితో ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు మళ్ళీ సినిమా చేయడానికి నేను రెడీ. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. డెడికేషను, డిసిప్లిన్, వీటితో పాటు ఒక మోస్ట్ పాజిటివ్ సోల్ ఆయన. అండ్ తాప్సీ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, డిసిప్లిన్, డెడికేషన్, పంక్చువాలిటీ ఉన్న ఆర్టిస్ట్. అండ్ వి ఎంజాయ్డ్ ఆల్ ద సీన్స్. చాలా టఫ్ లొకేషన్స్లో షూట్ చేసాం ఈ సినిమాని. మీ అందరినీ బాగా ఎంటర్టైన్ చేసి మంచి కామెడీతో, మంచి సెంటిమెంట్తో. దీనిలో సీతమ్మ వాకిట్లో రాజా లాంటి ఒక పెద్దోడు ఉన్నాడు, ఒక చంటోడు ఉన్నాడు ఈ సినిమాలో. ఆయనలోని రకరకాల వేరియేషన్స్, యాక్షన్ స్టార్ ఉన్నాడు. అండ్ ఈ సినిమాని పెద్ద హిట్ చేయమని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అలాగే వివి వినాయక్ గారు ఈ సినిమాకి ఇన్స్పిరేషన్. ఆయన ఎప్పుడు లక్ష్మీ సినిమా చూస్తే చాలు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఈ సినిమాకి బేస్ లక్ష్మి. ఇలా నీలాగా చేయాలనుకుంటున్నాను వెంకటేష్ గారిని అని ఫస్ట్ ఆయనకే చెప్పాను. వెంకటేష్ గారిని ఎలా చూపించాలో ఆయన నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు. సో థ్యాంక్స్ టు వివి వినాయక్ గారు ఫర్ ఈ సపోర్ట్. అండ్ థ్యాంక్స్ బోయపాటి సీను. తులసి లాంటి సూపర్ హిట్ సినిమా వెంకటేష్ గారికి ఇచ్చి ఈరోజున మన సీడీని అందుకున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.